హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డిజిటల్ మార్కెటింగ్లో POEM ఫ్రేమ్వర్క్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ని మీరు ఫ్రీగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. డిజిటల్ మార్కెటింగ్లో పోయం అనేది బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించే ఒక ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్. ఈ పోయం ఫుల్ ఫామ్ ఏంటి అంటే పెయిడ్, ఓన్డ్, ఎర్న్డ్ మీడియా. ఒక కంపెనీ తన బ్రాండ్ లేదా ప్రోడక్ట్ని కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి ఉపయోగించే పద్ధతుల్ని 3 భాగాలుగా విభజించవచ్చు. దాన్నే పెయిడ్, ఓన్డ్, ఎర్న్డ్ మీడియా అంటారనమాట. ఫస్ట్ వన్ ఈజ్ పెయిడ్ మీడియా. మీరు మీ బ్రాండ్ని కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి డబ్బులు చెల్లిస్తే కనుక దాన్ని పెయిడ్ మీడియా అంటారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పెయిడ్ మీడియా ఆర్ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, న్యూస్ పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇవన్నీ కూడా పెయిడ్ మీడియా కిందకి వస్తాయి. ఈ పెయిడ్ మీడియా వల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వితిన్ షార్ట్ పీరియడ్లో మీ బ్రాండ్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ఓన్డ్ మీడియా. ఓన్డ్ మీడియా అంటే మీ బ్రాండ్ను పూర్తిగా నియంత్రణలో ఉండేటువంటి ప్లాట్ఫామ్స్ అన్నమాట. అంటే ఇవి మీ ఓన్ అసెట్స్. ఇక్కడ మీరు బ్రాండ్ ప్రమోషన్ చేయడానికి ఎవ్వరికి మనీ పే చేయట్లేదు. మీ ఓన్ ఫేస్బుక్ ప్రొఫైలు, తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైలు, తర్వాత వెబ్సైట్స్ ఎక్సెట్రా వీటి ద్వారా మీరు బ్రాండ్ ప్రమోషన్ చేస్తే కనుక దాన్ని ఓన్డ్ మీడియా అంటారు. ఈ ఓన్డ్ మీడియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో కంటెంట్ మీకు నచ్చినట్టుగా మీరు రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల కస్టమర్స్ తోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ ఎర్న్డ్ మీడియా. ఇది కూడా డబ్బులు పెట్టి కొనేది కాదు. మీ సర్వీసు లేదా క్వాలిటీ నచ్చడం వల్ల ప్రజల నుంచి మీకు వచ్చినటువంటి గుర్తింపుని ఎర్న్డ్ మీడియా అంటారు. దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ రివ్యూసు, సోషల్ మీడియాలో మీ పోస్టులు ఎక్కువ షేర్ చేసుకోవడము, తర్వాత కస్టమర్స్ మీ ప్రోడక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడము, దీన్ని ఎర్న్డ్ మీడియా అంటారనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్రాండ్ పైన నమ్మకం పెరుగుతుంది, అంటే ట్రస్ట్ పెరుగుతుంది. ఒక బ్రాండ్ గురించి కంపెనీ చెప్పే మాటల కన్నా కూడా తోటి కస్టమర్స్ ఆ బ్రాండ్ గురించి గొప్పగా చెప్తే ఎక్కువగా నమ్ముతారు. డిజిటల్ మార్కెటింగ్లో పెయిడ్, ఓన్డ్, ఎర్న్డ్ 3 విడివిడిగా చేయడం కన్నా కూడా కలిపి చేస్తేనే వ్యాపారంలో రిజల్ట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఒకదాని మీద ఫోకస్ చేసి రిమైనింగ్ అన్ని ఇగ్నోర్ చేయడం కాదు. కంపల్సరీగా 3 మీద కూడా సమానంగా ఫోకసింగ్ అనేది చేయాలి. ఇక్కడ ఫోకసింగ్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది బడ్జెట్ అలొకేషన్. ఒక 50% మనము పెయిడ్ మీడియా మీద బడ్జెట్ అలొకేట్ చేస్తే రిమైనింగ్ 50% ఓన్డ్ అండ్ ఎర్న్డ్ మీడియా మీద బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలి. పెయిడ్ మీడియాలో వితిన్ షార్ట్ టైంలో మనకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వన్స్ మనము యాడ్ కనుక స్టాప్ చేస్తే ఆ రీచ్ అనేది ఆగిపోతుంది. సో ఈ పెయిడ్ మీడియా అనేది మనము షార్ట్ టర్మ్లో యూజ్ చేసుకోవాలి. ఓన్డ్ ఆర్ ఎర్న్డ్ మీడియా ఏంటంటే మనకి ఆర్గానిక్ అనమాట. ఇది లాంగ్ టర్మ్లో మనకి హై క్వాలిటీ ట్రాఫిక్ ఇస్తుంది. సో దీన్ని మనము లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్తగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేశారనుకోండి. ఆ ప్రోడక్ట్ గురించి మీకు ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ కావాలి. బ్రాండ్ అవేర్నెస్ కావాలి అంటే మీరు పెయిడ్ మీడియా ద్వారా యాడ్ ఇస్తే ఆ బ్రాండ్ గురించి ఎక్కువ మందికి చాలా షార్ట్ టైంలో రీచ్ అవుతుంది. వన్స్ బ్రాండ్ అవేర్నెస్ అనేది వచ్చిన తర్వాత మీరు పెయిడ్ మీడియా స్టాప్ చేసేసి లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఓన్డ్ ఆర్ ఎర్న్డ్ మీడియాకి ఫోకస్ చేయండి, అంటే బడ్జెట్ అలొకేట్ చేసుకోండి. సో ఈ విధంగా మనము పెయిడ్, ఓన్డ్ ఆర్ ఎర్న్డ్ మీడియాకి బడ్జెట్ అలొకేషన్ చేసుకోవాలి. సో ఇదండి డిజిటల్ మార్కెటింగ్లో POEM ఫ్రేమ్వర్క్ గురించి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.